నమస్తే అండి. నేను ఈరోజైతే పిట్టు చేశాను. అది ఏ పిండితో కూడా చెప్తానండి. అయితే మనం అనేక రకాలుగా పిట్టులు చేసుకుంటాం. బియ్య పిండితో కానీ, అలాగే రవ్వతోటి, అలాగే జొన్నలతో కూడా చేసుకుంటాం. అదే విధంగా ఇది చాలా మంచిది. నేను రాగి పిండితో చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. రాగి పిండిని ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి 2-3 స్పూన్లు నీళ్లు జల్లుకోవాలి. అలా జల్లుకున్న దాన్ని ఒక డేక్షాలు కానీ, ఒక చిన్న గిన్నె కానీ తీసుకొని అడుగున వాటర్ పోసుకొని పైన గుడ్డ కట్టుకోవాలండి. దాని మీద కలిపి పెట్టుకున్న పిండిని వేసి 20 నిమిషాల పాటు మనం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దించుకొని ఒక గిన్నెలో వేసుకొని తరిగి పెట్టుకున్న బెల్లం, అలాగే మనకి ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, ఇలాచీ పౌడర్ మొత్తం వేసి అలాగే 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలపాలండి. అంతేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలకి ఇవి చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే శరీరానికి శక్తి కూడా వస్తుంది. సాయంత్రం సమయంలో స్నాక్స్ కింద పెట్టండి.